హాయ్ గాయ్స్, ఈరోజు మన పొదరింట్లో జొన్న రొట్టెలు విత్ చికెన్ కర్రీ. సౌత్ ఇండియా వాళ్ళకి జొన్న రొట్టెల గురించి స్పెషల్గా చెప్పాలా? అందులోనూ జొన్న రొట్టె విత్ చికెన్ కర్రీ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరన్నా ఉంటారా? మమ్మల్ని చాలామంది అడిగారండి, లైక్ హట్ చాలా చిన్నగా ఉంది కదా, కొంచెం పెద్దగా వేస్తే బాగుండేది కదా అని. బట్ మేము హట్టు వేసేటప్పుడు ఒకటే అనుకున్నామండి, లైక్ ఒక అడ్డులాగా ఉండి వంట చేయడానికి వీలుగా ఉంటే చాలు అని. బికాజ్ మేము ఇక్కడ ప్రీవియస్గా వంట చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. గాలికి కట్టెలు సరిగ్గా మండేవి కాదు, అండ్ వంట చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా పోయేది. సో మెయిన్గా వంట కోసం ఈ హట్టు వేయించుకున్నామండి. అండ్ లిఫ్ట్ కూడా దాటి ముందుకు వస్తే కూడా లుక్ డిస్టర్బ్ అవుతుండే, అండ్ ఆల్సో వాస్తు అవన్నీ ఆలోచించి సో సింపుల్గా ఒక చిన్న హట్ వంట చేసుకోవడానికి వీలుగా ఉంటే చాలు అని అనుకొని వేయించుకున్నాం. ఓపెన్ డోర్ దగ్గరగా ఉన్నందుకేమో పొగ కూడా అంత అక్యుములేట్ అవ్వట్లేదండి, ఈజీగా బయటికి వెళ్ళిపోతుంది. సో ఆ ప్రాబ్లం కూడా మాకు అనిపించలేదు. మా అమ్మమ్మ రొట్టెలు చాలా బాగా చేస్తారండి. రీసెంట్గా ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నేను మా అమ్మమ్మ దగ్గర రొట్టెలు నేర్చుకున్నాను. రెగ్యులర్గా చేయను, బట్ ఎప్పుడైనా టైం దొరికితే అమ్మకు అలా హెల్ప్ చేస్తాను. సో అలా మన పొద్దుంట్లో చికెన్ కర్రీ విత్ జొన్న రొట్టెలు చేసుకొని తిన్నామండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఎంతైనా కట్టెల పొయ్యి మీద వంట, ఆ టేస్టే వేరు కదా, అందులోనూ అమ్మ చేతి వంట, ఇంకా వేరే చెప్పాలా? సో ఓకే గాయ్స్, వీడియో నచ్చిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఐ వుడ్ లవ్ టు సీ దెమ్. అండ్ ఆల్సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.